అబ్బా! ఈరోజు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎందుకంటే నేను విలేజ్‌లో ఉన్నా. ఫస్ట్ డే విలేజ్‌లో చెట్టు కింద కూర్చున్నా, పచ్చటి చెట్ల కింద కూర్చున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. మా ఇంట్లో ఉన్న చెట్లు ఇవన్నీ. ఇక ఫిష్ కర్రీ చేద్దాం, దాంట్లోకి ఏమేమి కావాలి అని అంటే, మా చెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవి తెంపేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తున్న. వండక ముందే నాకు వండిన స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఆ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చూసేసరికి ఇక నాకు ఫిష్ కర్రీకి ఏ ఫిష్ బాగుంటుందో తెలియదు. ఆ షాప్ అతన్ని అడిగినాం, పులుసుకి ఏది బాగుంటుందో ఆ ఫిష్ ఇవ్వండి అని చెప్పి. ఇక వాష్ చేస్తున్నాం. అతను ఉప్పేసి వాష్ చేయమన్నాడు. వాష్ చేసాము. ఆ బౌల్ దేనికంటే మా ఇంటి బయట స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, వాటికి ఫీడ్ చేద్దామని చెప్పేసి ఆ బౌల్లో వాటర్ తీసేసాము, ఫిష్ కడిగిన వాటర్. ఇక లోపలికి తీసుకుపోయినాం. తీసుకుపోయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించేసుకొని ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ అండ్ చింతపండు వేయించుకున్నాము. ఆయిల్లో వేయించుకొని అది మిక్సీ పట్టాలంట. మిక్సీ ఏమో అది ఎక్కువ వాడాం కాబట్టి మిక్సీ ఖరాబ్ అయిపోయింది. ఇక నాకేం చేయాలో అర్థమవుతలే. అమ్ముండి నువ్వు యూట్యూబ్లో చూసి అవి నువ్వు చేయలేవు కానీ ఇటు ఇచ్చేసే, కష్టపడకని చెప్పేసి నన్ను గుసబెట్టింది. ఇక నేను క్యారెట్ తినుకుంటా అమ్మ వాళ్ళని చూస్తున్నా ఏం చేస్తారని చెప్పి. అది దంచడానికి ఒక చిన్న బొగన తీసుకున్నా. ఇవన్నీ కాదని చెప్పి జ్యూసర్ ఉంటుంది కదా మనం జ్యూస్ చేసేది, దాంట్లో మిక్సీ పట్టిర్రు. ఇక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర వేసేసి ఆ పేస్ట్ మొత్తం దాంట్లో వేసారనమాట. వేసేసి అది ఉడకనిద్దామని అనేలోపు ఒక కుండ కనిపించింది నాకు. చల్ల వాటర్ తాగి నించొని చూస్తున్న అమ్మ చేస్తుంటే. ఇక రామ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఫిషెస్ దాంట్లో వదిలేసిరు. ఇక కర్రీ ఉడకంగానే కొత్తిమీర వేసిండు. నాకైతే రాదు ఫ్రెండ్స్ ఎలా చేయాలో. ఇక నేను పడుకొని చూస్తున్నా. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.